ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, స్వామి, నా కళ్ళ ముందే నా అనుకున్న వాళ్ళందరూ ఒక్కొక్కరిగా దూరం అయిపోతున్నారు. ఈరోజు నా భర్త కూడా మమ్మల్ని అందరినీ వదిలేసి దూరంగా వెళ్ళిపోయారు. అయినా ఎప్పటికైనా నీ మనసు కరుగుతుంది, మమ్మల్ని అందరినీ ఒకటి చేస్తావని మొండి ధైర్యంతో బ్రతుకుతున్నాను. హేమాభాం పీతవస్త్రాం కరకలితల సద్దేమ పద్మాం వరాంగి. చెప్పండమ్మా. ఈరోజు నా పెద్ద కొడుకు పెళ్లి రోజు. ఆ భార్య భర్తలిద్దరూ సంతోషంగా ఉండాలని స్వామివారికి అర్చన జరిపించండి. అలాగే, తప్పకుండానమ్మా. వాళ్ళ పేర్లు గోత్రనామాలు చెప్పండి. వశిష్ఠ గోత్రం, పేరు రాము సీత. వశిష్ఠ గోత్రోద్భవస్య రాము నామధేయస్య సీతానామధేయస్య సహ కుటుంబానాం. అతమా, స్వామి, ఈరోజు రాము సీతల పెళ్లి రోజు. వాళ్ళని మనస్ఫూర్తిగా దీవించడం కానీ కనీసం కళ్ళు ఎదురుగా కనిపిస్తే నోరు విప్పి పలకరించలేని స్థితిలో ఉన్నాను. రాముతో మాట్లాడకూడదని బాలు ఒట్టు వేయించుకున్నాడు. వాడి మాట కాదని రాము సీతలతో నేను మాట్లాడలేను. అలాగని వాళ్ళ మీద ఉన్న ప్రేమని మనసులోనూ దాచుకోలేను. ఎందుకు స్వామి నాకు ఈ పరీక్ష? రాముడు అరణ్యవాసానికి వెళితే కౌసల్యాదేవి కొడుకు కోసం 14 ఏళ్ళు ఎదురు చూసింది. కానీ నా కొడుకు నా దగ్గరికి రావడానికి నేనెంతకాలం ఎదురు చూడాలి స్వామి? నన్ను నా పెద్ద కొడుకు రాముని కలపగలిగే శక్తి రాము సీతలకి, పుట్టబోయే బిడ్డలకి మాత్రమే ఉంది. రక్తం పంచుకుంటే బిడ్డ కాలేడు. మనసు పంచుకోవాలి, ప్రేమని పంచుకోవాలి, అభిమానాన్ని పంచుకోవాలి, ఆలోచనల్ని కూడా పంచుకోవాలి. అప్పుడే కన్న బిడ్డ కాగలుగుతాడు. అలా నా వారసత్వాన్ని పంచుకోగలిగే బిడ్డ రాము మాత్రమే. అందుకే రాముకి పుట్టే బిడ్డే నా ఇంటికి వారసుడు కావాలి. ఆ బిడ్డ రాకతో మా కుటుంబం మళ్ళీ ఒకటి కావాలి. అదో గతి పాలైన మా అయోధ్య నిలయం మళ్ళీ కలకలలాడాలన్నా, దూరమైపోయిన నా వాళ్ళందరూ తిరిగి దగ్గర కావాలన్నా సీతారాములకి బిడ్డ పుట్టాలి. ఆ బిడ్డని నా చేత్తో నేను ఎత్తుకోవాలి. ఆ బిడ్డకి పేరు పెట్టి మురిసిపోవాలి. ఆ పసిబిడ్డని నా చేతులతో ఎత్తుకొని అందరికీ చూపించి వీడే నా వారసుడు అని గర్వంగా చెప్పుకోవాలి. ఇప్పటికే రాముకి దూరమై నేను ఎంతగానో తల్లడిల్లిపోతున్నాను. మా ఈ తల్లి బిడ్డల్ని కలపగలిగే శక్తి వాళ్ళకి పుట్టబోయే బిడ్డకి మాత్రమే ఉంది. వచ్చే వాళ్ళ పెళ్లి రోజు నాటికి మా కుటుంబం అంతా ఆ బిడ్డతో సహా వచ్చి నీ దర్శనం చేసుకునేలా దీవించు తండ్రి. తీసుకోండమ్మా.
శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి మనోవాంఛాబల సిద్ధిరస్తు. చెప్పండమ్మా.